తీసుకుందంటారు? మేడం, బనకచెర్ల విషయంలో 2 రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కానీ బనకచెర్లను ఆపేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు మేడం. మొన్న ప్రెస్ మీట్ మీరు స్పష్టంగా విన్నట్టయితే, మాకు కావాల్సిన అలొకేషన్ వచ్చిన తర్వాత అలొకేషన్ కి ఎన్ఓసి ఇచ్చి మేము ఇప్పుడు నిన్న 1000 చెప్పారు, మొన్న 963 కదా మా అలొకేషన్. సరే ఇప్పుడు 1000 అంటున్నాం. సరే ఓకే, 1000 టీఎంసీలు వాడుకోవడానికి మేము భవిష్యత్తులో ఏ ప్రాజెక్ట్ కట్టుకున్నా, ఇంకా ఏం చేసినా, ఏ ఏర్పాటు చేసుకున్నా దానికి మీరు ఎన్ఓసి ఇచ్చి ఎన్నైనా వాడుకోండి అంటున్నారు. కేసీఆర్ చెప్పింది 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తూనే వాడుకోండి అని చెప్పింది. రేవంత్ రెడ్డి గారు చెప్పేది కిందికి పోయి వాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే మాకు ఒక 1000 టీఎంసీల వరకు మేము ఏం చేసుకున్నా మీకు అభ్యంతరం లేదని ఎన్ఓసి ఇవ్వమని చెప్పి దాన్ని నిన్న హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖండించారు. 1000 టీఎంసీలు గోదావరి ఉంది, ఆల్రెడీ మనకు 986 టీఎంసీల అలొకేషన్ ఉంది. మిగులు జలాలు గోదావరిలో ఇంకా 1100 టీఎంసీల గ్యారంటీ రావాలి. 1000 టీఎంసీలు కొత్తగా కేంద్రం ఇచ్చేది ఆల్రెడీ ఉంది. 1000 టీఎంసీలు దగ్గర అలొకేషన్ అని నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ప్లస్ కృష్ణాలో 500 టీఎంసీలను రేవంత్ రెడ్డి అంటే, ఆల్రెడీ మనం కృష్ణా ట్రిబ్యునల్లో మనం అడుగుతుంది 763 టీఎంసీలు. వీళ్ళు 500 అడగడం ఏంది, ఇంకా 200 తగ్గించడం ఏందని కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఒకటి మీకే జ్ఞాపకం చేస్తా భరత్, నేను మీకే ఒకటి జ్ఞాపకం. ఫస్ట్ ఎపెక్స్ కమిటీ మీటింగ్ అయినప్పుడు మీరు ఢిల్లీలో ఉన్నారు. ఉమాభారతి కేంద్ర ఏరియా జలశక్తి మంత్రి ఉండే, జలశక్తి మంత్రి ఉండే. ఆ రోజు జరిగిన మీటింగ్ లో తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ ఏం ఒప్పుకున్నది భరత్? 299 కాదా? మీరు మాట్లాడడానికి సిగ్గుందా ఈరోజు? ఆయన ఏ నోటితో మాట్లాడుతున్నారు హరీష్ రావు? ప్రకాశ్ మనకు కావాల్సి ఉంటే నేను ఇరిగేషన్ రిపోర్టర్ ని అదంతా రిపోర్టింగ్ చేసిన నేను ఒక్క సంవత్సరం కోసం ఒక్క సంవత్సరం అనేది మీరు ఎక్కడ రెఫర్ కాలేదు, రాయలేదు. ఎవరన్నారు? ప్రకాష్ గారు నేను ఒక్క నిమిషం క్లారిఫికేషన్. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఇంకా బ్రిజేష్ ట్రిబ్యునల్ అమలు రాలేదు. కాబట్టి అప్పుడు నెక్స్ట్ మనకు వాటిని ఏ విధంగా వాడుకోవాలన్నప్పుడు మనకి ఎలాంటి దానికి ఏం లేవు. అటువంటిప్పుడు విద్యాసాగర్ రావు గారు అప్పటి మన తెలంగాణ వచ్చిన తర్వాత అడ్వైజరు, వారి యొక్క సూచన మేరకు 2 రాష్ట్రాల్లో కూర్చొని వాళ్ళు ఏ తీర్మానం చేసుకున్నారంటే, మనం అలొకేషన్ కాదు వినియోగం ఎంత అవుతుంది, ప్రజెంట్ ప్రాజెక్ట్స్ యొక్క వినియోగం ఆంధ్రప్రదేశ్ ఎంత ఉన్నది, తెలంగాణ ఎంత ఉన్నది, ఆ ప్రకారంగా తీసుకొని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క వినియోగం 512గా ఉన్నది, తెలంగాణకు ఆ రోజు 299 అనుకున్నారు. ఆ విధంగా ఈ ఒక్క సంవత్సరం వరకు దీన్ని మనము పాటిద్దాము, లేకుంటే మనము రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి. కాబట్టి ఇది 1 year కి చేసుకున్నటువంటి ఒక ఒప్పందము, అంతేగాని ఇది నాట్ అలొకేషన్ కాదు. 1 year 10 years అవుతుంది. 1 year 10 years అయితే ఒకటి భరత్ గారు, ఒక్క నిమిషం నాకు ఒక్క 30 seconds. నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే మనకి ఇంకా అలొకేషన్స్ బ్రిజేషన్ ఇంకా రాలేదు, మన దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ పోవాల్సి వస్తున్నది. దాని తర్వాత కేఆర్ఎంబి యొక్క సూచనతోని యూటిలైజేషన్ విషయంలో 2 రాష్ట్రాల మధ్యలో ఒప్పందం చేసుకొని నడిపించుకుంటున్నారు అన్నట్టు. అంతే, అది మన తెలంగాణకి. సార్ ఈ ట్రిబ్యునల్స్ 10 సంవత్సరాలు విచారణ జరుపుకుంటూ పోతే ఏం సార్? నేను కూడా కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ లో ఉన్నా. అదే వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఈ ట్రిబ్యునల్స్ ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఈ 3 నెలలు 4 నెలలకు నేను చెప్తున్నా, నేను హియరింగ్స్ ఉన్నా, 3 నెలలు 4 నెలలకు 3 రోజులు హియరింగ్ పెడతారు సార్. ఎన్ని సంవత్సరాలు ఏదో ఒకటి అలొకేషన్ జరగాలి కదా. 4 నెలలకు 2-3 రోజులు కూర్చుంటది వాళ్ళకి, ఇంకా వేరే సబ్జెక్ట్ ఉండదు. ఇప్పుడున్న ట్రిబ్యునల్ కు టైం ఫిక్స్ కూడా చేశారు కదా. ఇప్పుడు మన సెక్షన్ 3 కింద ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తున్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి ఎంత యాక్టివిటీ జరుగుతుందో చూస్తున్నారు. 10 సంవత్సరాలు సెటిల్ కాలేదు కూడా అంత స్పీడ్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిస్థితి సన్నప్ప గారు 11 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంది, 11 సంవత్సరాలు అయింది వేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఈ ట్రిబ్యునల్ అవార్డు కాకుండా ఆపింది ఎవరు? అది కాదు ఆంధ్ర లేదు, మీరు చెప్పేది 2 ఆపింది ఎవరు? కేసీఆర్ కదా. ఆంధ్ర తెలంగాణ మధ్య తెంచమని చెప్పి కూడా వేసి చాలా రోజులైంది.
ఇప్పుడు సంగప్ప గారు లాస్ట్ లో వాళ్ళ గవర్నమెంట్ దిగిపోవడానికంటే ముందు 5-6 నెలల ముందేమో వెనక్కి తీసుకున్నారు. ఆ కేసు మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ ఎన్నో సార్లు కేంద్ర ఏది మరి కేసీఆర్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది. చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం భరత్, సంగప్ప గారు అంటే నాకు గౌరవం, కానీ విషయం కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. నంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఈ పిటిషన్ విషయంలో ఉమాభారత్ దగ్గర 1 year ట్రై చేసిన తర్వాత సెక్షన్ 3 మీద వాళ్ళు పట్టించుకోనప్పుడు సుప్రీంకోర్టులో వేశారు. తర్వాత ఎప్పుడైతే అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఆ నిర్ణయం జరిగిందో మీరు దాన్ని విత్డ్రా చేసుకుంటే నేను ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టారు విత్డ్రావల్ కి. పెట్టిన తర్వాత 2017లో 18లోనో విత్డ్రావల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 5 ఏళ్ళు అదే ప్రభుత్వం ఉన్నది. మరి వీళ్ళు ఎప్పుడైసారి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి విత్డ్రాల్ అయింది? ఇది అన్యాయం. ఇది మీరు విత్డ్రాల్ అయింది ఎప్పుడు? విత్డ్రాల్ అయింది 23లో సార్, 23లో విత్డ్రాల్ అయింది. 23లో విత్డ్రాల్ అయింది. నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను సోమశిల ఏది అక్కడికి పోయొచ్చిన నేను ఆ రోజు కూడా నేను ఒక్క నిమిషం చెప్పండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 15 సంవత్సరాలు చెప్పండి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి సార్ తో 20 ఏళ్ల నుంచి పర్వాలేదు టార్చర్ చేసుకుంటానికి తెలిసే చెప్తాను. మీరు కావాలని ఇక్కడ దీని ఇష్యూ పబ్లిక్ ని ఇచ్చేస్తున్నారు. ఒక్క నిమిషం 23లోనే తీసుకున్న ఐడియా. దానివల్ల ఫరక్ పడేది ఏం లేదు. దానివల్ల ట్రిబ్యునల్ అవార్డు చేయడానికి అవకాశం లేకుండా చేసినారు. ఒక్క నిమిషం ప్రకాష్ గారు, అయితే ఏంటంటే మీరు చెప్పినట్టు అది 23లో విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే జలశక్తి మంత్రి ఈయన ఉన్నారు, ఎవరు, గజేంద్ర సింగ్ షెకావత్ అడిగితే చేసుకున్నారు. ఫస్ట్ టర్మ్ లో గజేంద్ర సింగ్ షెకావత్ లేరు. ఫస్ట్ టర్మ్ లో గజేంద్ర సింగ్ షెకావత్ లేరు. ఎస్ భరత్ గారు, ఇప్పుడు అది యాక్చువల్ గా 2019లో జూమ్ మీటింగ్ అయింది, గుర్తుందా మీకు? జగన్ కును కేసీఆర్ మధ్యలో అపెక్స్ కమిటీ సెకండ్ మీటింగ్, అది ఫస్ట్ మీటింగ్ కాదు. సెకండ్ మీటింగ్ లో షెకావత్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 22లో 21లోనో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అనుమతించిన తర్వాత ఎంతకాలం బీజేపీ ప్రభుత్వం తన దగ్గర పెండింగ్ పెట్టుకున్నది, అది ఇంపార్టెంట్ ఇక్కడ. రెండు సంవత్సరాలు అప్పుడు మీరు రిపోర్టర్ ఉన్నారు, కానీ ఇప్పుడు బీజేపీ ప్రతినిధి. అదే కాదు, ఇప్పుడు బీజేపీ ప్రతినిధి మీరు. అప్పటి సంగప్ప కాదు, ఇది బీజేపీ సంగప్ప. నీ అవగాహన నడవదు ఇప్పుడు, నీ అవగాహన నడవదు. నువ్వు బీజేపీ లాగానే అవగాహనతో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. ఒకటి బనకచర్ల విషయానికి వచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. డైరెక్ట్ మా కిషన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు చెప్పింది. ఏమని చెప్పింది? 2 రాష్ట్రాలకి ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చేసే పని అదే కదా. ఇద్దరికి కూడా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చంద్రబాబు నాయుడు గారు మేము కేంద్ర మధ్యవర్తిగా ఉంటే మేము కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటుంది. కానీ మీరు ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏంది చేసే నష్టం అంతా చేసినారు. మీరు వాటర్ దోచుకోబోయేటట్టు చేసింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. సార్ ప్రకాశ్ మీరే అన్నారు నేను టీఆర్ఎస్ కాదని. నేను టీఆర్ఎస్ కాదని మీరే అన్నారు. ఇప్పుడు నాకు కూడా నేను ఫేవర్ గా మాట్లాడుతున్నా చెప్తున్నా. వాళ్ళే లేదు గతంలో నేను ఫేవర్ గా చేశారంటే చెప్తున్నాను. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది? కేసీఆర్ గారు హైదరాబాద్ లో అపెక్స్ కమిటీ మీటింగ్ పెడితే నాకు ప్రీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి అపెక్స్ కమిటీ మీటింగ్ కాకుండా పోస్ట్ పోన్ చేస్తారు. అప్పటికక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగిపోతుంది. నేను లైవ్ లో చెప్పినారు. భరత్ కూడా V6 లో ఉన్నారు, నేనున్నా. రిపోర్ట్ చేసినాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంటే ఏపీ గవర్నమెంట్ కి ఫేవర్ చేయడం కోసం ఆ రోజు ఎపెక్స్ కమిటీ మీటింగ్. సరే మీ ఇష్టం. ఇప్పుడు మీరు పొలిటీషియన్, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. నేను అప్పుడు అబద్ధమైతే మీరు చెప్పండి. నేను రాజకీయ నాయకుల నా దాంట్లో ఛార్జ్ అయిపోవచ్చింది. నేను ఒకటే కోరుకుంటున్నానంటే మేము 2 ప్రపోజల్ పెట్టాము. ఏ ప్రపోజల్ అయినా కూడా సంగప్ప గారు ఏదో ఒక ప్రపోజల్ ని ఒప్పియాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మనకు నాగార్జున సాగర్ దాని మటుకు వ్యతిరేకిస్తాం. అది కాదు. ఒకటి 200 TMC మనకు కృష్ణా వాటాలో మనకు పెంపన్న కావాలి. రెండోది లేకున్నట్టయితే పోలవరం నుంచి డైరెక్ట్ గా నాగార్జున సాగర్ కు ఉభయ రాష్ట్రాల మధ్యలో
ఇద్దరిని కలిపేసేసి కేంద్రమే దాన్ని ఆ ప్రాజెక్ట్ ని టేకప్ చేసినట్టయితే 25,000 కోట్లలో అయిపోతుంది. మీకు కూడా ఇప్పుడు 85 కోట్లతో చేసే బదులు 25 కోట్లతో అయిపోతుంది. దానికి సంగప్ప గారు దానికి డెఫినెట్ గా సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నాది అయిపోయింది. భరత్ గారు నేను కూడా సెలవు తీసుకుంటాను, ఎందుకంటే పొలిటీషియన్ తో నేను కూర్చోలేను. మీకు చెప్పాను ఇదివరకే, సంగప్ప నా మిత్రుడే, రిపోర్టరే గానీ ఆయన బీజేపీ, కాబట్టి ఏ పొలిటీషియన్ తో నేను కూర్చోదలుచుకోలేదు. మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతూ చెప్పండి. నేనే అందుకని డైరెక్ట్ గా ఇప్పుడు నేను ఒకళ్ళ మధ్య ఒకళ్ళు పెట్టలేదు.